మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిందితుడికి 50 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజా రమణి తీర్పు ఇచ్చారు. పోక్సో యాక్ట్ కింద 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 20 ఏళ్లు, కిడ్నాప్ కింద 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2021 తిప్పర్తి పిఎస్ లో మహమ్మద్ కయ్యూమ్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదవగా 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి 2021 నవంబర్ 3న తిప్పర్తి మోడల్ స్కూల్ సంబంధించినటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలికని బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని ఆ తర్వాత నగరగల్ రోడ్డుకి తీసుకెళ్లి నిర్మానుష ప్రాంతంలో ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో పాటు బెదిరింపులకు దిగినటువంటి ఆ కేసులో ప్రస్తుతం నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇందులో నిందితుడు ఉన్నటువంటి మహమ్మద్ కయ్యూమ్ ని దోషిగా తెలుస్తూ కూడా 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కూడా న్యాయమూర్తి కాసేపటి క్రితమే తీర్పు వెలువడించినటువంటి నేపథ్యంలోనే ఈ కేసు సంచలనంగా మారినటువంటి పరిస్థితులు. ఒకసారి మనం కేసు చూసుకున్నట్లయితే నల్గొండ పట్టణానికి చెందినటువంటి ఒక మైనర్ బాలిక తిప్పర్తిలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి కాలనీ అంటారు. తిప్పర్తి ఎస్ఎల్బిసిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కి రోజు బస్సులో అప్ అండ్ డౌన్ చేస్తూ కూడా 10వ తరగతి చదువుతున్నటువంటి క్రమంలోనే మహమ్మద్ కయ్యూమ్ అనే ఒక వ్యక్తి ఆ బాలిక వెంట గత 2020 సంవత్సరం నుంచి కూడా ప్రేమ పేరుతోటి 9వ తరగతి చదువుతున్నటువంటి క్రమంలోనే ప్రేమ పేరుతోటి వేధించడం, ఆ 10వ తరగతి చేరుకున్నటువంటి క్రమంలోనే 2021 నవంబర్ 3వ తారీఖున బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి మైనర్ బాలికని బలవంతంగా బండి మీద ఎక్కించుకోవడంతో పాటు పుస్తకాలను కూడా తీసుకొని ఆ బండి మీద ఎక్కించుకొని నగరకల్ రోడ్ లో ఉన్నటువంటి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆ బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారం చేయడం, ఆ తర్వాత కొట్టడంతో పాటు ఆ బయట విషయం జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దారుణాన్ని బయట చెప్తే హత్య చేస్తానని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడ్డటువంటి నేపథ్యంలో ఆ తల్లికి జరిగినటువంటి ఉదంతాన్ని మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లికి చెప్పడం, తల్లి తిప్పర్తిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి కేసు అంటే పిటిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసినటువంటి క్రమంలోనే వాదోపవాదాలు నడిచినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఆ కేసును అయితే తుది తీర్పును కూడా న్యాయమూర్తి అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో నిందితుడిని కూడా జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంది. మహేశ్వర్, రైట్, థ్యాంక్ యూ అశోక్.